హాయ్ ఫ్రెండ్స్, మా బర్త్డే కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నాది ఏదన్నా ఇద్దరిది బర్త్డే అన్నమాట. మేము మామూలుగా ఇంటి దగ్గర ఉంటే మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు మేము దగ్గర అస్సాం దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక మా అంతలు మేమే ఏదో నార్మల్ గా ఇట్లా కేక్ తెచ్చుకొని అయితే కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరికైతే చాలా థ్యాంక్స్. ఎందుకంటే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వీడియోలన్నీ కూడా ప్రతిరోజు ఒక సీరియల్ వైజ్ గా కంటిన్యూగా చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 2 మిలియన్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం అనమాట. యూట్యూబ్ ఛానల్లో 18 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే. ఇన్స్టాగ్రామ్ లో మనకి 6,50,000 చిల్లర ఉన్నారనమాట. ఫేస్బుక్ అకౌంట్ దాంట్లో 60K ఫాలోవర్స్ ఉన్నారనమాట. మన చుట్టుపక్కల ఉన్న చిల్డ్రన్స్ వీళ్ళు వచ్చి ఇప్పుడు మాకు క్యాండిల్ వేయలేదనమాట. తాత దగ్గర ఉన్న లైటర్నే క్యాండిల్గా వాడుకొని చేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక ఒకటే కేక్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక సాడ్ న్యూస్ అనమాట. 2 years అయింది మన బండి కొని. 2 years లోనే మనకి ఇంజన్ ఇప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంత తొందరగా ఇంజన్ ఇప్పాల్సి వస్తుందని చెప్పేసి మేము అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నిన్ననే మా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. జస్ట్ ఇట్లా ముందుకు వచ్చినా లేదో బండి అయితే ఇంజన్ కట్ట సౌండ్ వచ్చి ఇంజన్ పని పెట్టేసింది. ఇక్కడ షోరూమ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు చూస్తారు కదా, కనెక్టింగ్ బేరింగ్ అరిగిపోయి దీంట్లో ముక్కలు అయితే బయటపడ్డాయి. ఇది ఒకటే ప్రాబ్లం కాదు, మొత్తం ఇంజన్ ఇప్పాలని చెప్పేసి అంటారు. ఆ ఇంజన్ ఆయిల్ అంతా తీసేసిర్రు. ఇక్కడ మొత్తం పార్ట్స్ అన్ని కూడా ఇప్పిర్రు. ఇంకా మొత్తం ఇంజన్ దింపలేదు కిందికి. ఇంజన్ దింపితే మనకి ఏది పార్ట్ పోయిందనేది తెలుస్తుంది. మెయిన్ పార్ట్ కనుక పోయినట్టయితే మాత్రం మనకి చెన్నై నుంచి రావాలంట ఆ పార్ట్. ఒక 1-2 days 3 days పడుతుంది ఈజీగా. మనకి అట్లనే ఎట్లా పనులన్నీ చేపించేసుకుంటాం చిన్న ఏమైనా ఉంటే. ఇంత తొందరగా అయితే ఈ సిచ్యువేషన్ వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంజన్ అనేది అయితే మెయిన్ పార్ట్ అనమాట. ఆ ఇంజన్ అనేది పని పెట్టిందనంటే ఇక మాకు అసలు మనసంతా ఎట్టెట్టనో అనిపిస్తుంది. బాధ అవుతుంది. ఏం చేస్తాం, ఇట్లా ఉంది ఇక. ఓకేనా.